తీర్చాలని చాలా ఆశ కలిగి ఉన్నాం అని మీరు ఎవరైతే అప్పు చేసి అప్పు తీర్చాలనే తృష్ణ కలిగిన వారు చేయగలుగుతుంది. ఎందుకు చెప్తా అంటే కొంతమంది అప్పు చేస్తారు కానీ ముఖం చాడేస్తారు, అడిగితే వారు అప్పు తీర్చరు. కొంతమందికి అలవాటు అప్పు చేయడం, అలానే మరి కొంతమందికి అదే అలవాటు తీర్చకుండా ఉండటం కూడా అలవాటు, ఇవ్వకుండా ఉండటం కూడా అది అలవాటు. అది పాపం అవుతుంది. పరుల సొమ్ము నువ్వు తీసుకున్నప్పుడు తిరిగి వారికి నీ కష్టం వచ్చినప్పుడు నీకు ఇవ్వగా, వారి కష్టం వచ్చినప్పుడు వారి అవసరం ఉన్నప్పుడు నీవు ఇవ్వకపోతే అది మోసం కిందకు వస్తుంది. లేక ఇవ్వలేదంటే ఓకే, ఉండి కూడా నువ్వు ఇవ్వట్లేదంటే ఆ విషయంలో నీ పాపను ఒప్పుకోవాల్సిందే. దేవుడు కార్యం జరిగించాలంటే కొన్ని అడ్డులు మన జీవితాలు తొలగించుకోవాలి. అప్పు బాధల నుంచి విడుదలిచ్చే దేవుడు మన దేవుడు. మీరు అప్పు చేయరు, అప్పు ఇస్తారని చెప్పిన వాగ్దానం నీలో స్థిరపరచబడాలి నిశ్చయముగా. నీ చేతి పనుల కష్టాలతో దీవించబడాలి నిశ్చయముగా. ఏది నీకు నష్టముగా అవ్వకూడదు, కానీ ఏ చిన్న పని చేసినా దానిలో గొప్ప మేలు పొందాలి. అది నాకు కావాలన్న వారు చేపైకెత్తండి. ప్రార్థన చేయబోతున్నాను. మీకు ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు రావాల్సి ఉందా? మరి మీరు ఇచ్చిన ధనం ఎక్కడైనా సరే అది అప్పనే కాదు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడో పెట్టారు, ఎవరినో నమ్మి ఇచ్చారు, ఎవరినో నమ్మి షూరిటీ సంతకాలు చేశారు, మీయే ఉన్నాయి పోయాయి, కానీ అటు నుంచి రావాల్సినవి మీకు ఇంకా రాలేదు. మీ దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది రావాల్సినవి, పర్వాలేదు, దేవుడు గొప్పవాడు, ఆయన కార్యం జరిగిస్తాడు నీ జీవితంలో. నీకు రావాల్సినవి, నీకు చెందవలసినవి బిగబట్టబడి ఉంటే ఆ విషయంలో దేవుడు సెల్లాడు. అలానే నువ్వు అప్పు తీర్చవలసి ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వమని కృపగల దేవుడు నీ నిధులను నింపుతాడు, ఆయన కార్యాలను చూడగలుగుతావు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, అద్వితీయ నా ప్రియ తండ్రి, ఆకాశం అనే ఆ యొక్క వాక్యులను నువ్వు తెరిస్తే మంచి నిధులను నువ్వు అనుగ్రహిస్తానంటున్నావు ఆయన. ఆకాశంలో నీ మంచి ధననిధి ఉన్నదని నువ్వు సెలవించున్నావయ్యా. అయ్యా నా తండ్రి, నీ ప్రజలు దరిద్రులుగాను, ఆకలి దప్పులతో అలవటించే వారుగాను, అయ్యా అప్పు తీర్చలేని వారుగాను, ఇతరులు అప్పు తీర్చలేదని ఇతరులు నిందించబడాలనో అది నీ ఉద్దేశం ఏమీ కాదు నాయన.